నరదృష్టి ఎక్కువగా తగిలే 4 రాసులు. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుంది అని చాలామంది నమ్ముతారు. చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఇది భాగంగా ఉంది. జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని రాసుల వారు ఆకర్షిస్తూ ఇతరులు దృష్టిలో త్వరగా పడతారు. అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశముంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు. ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. మరి ఆ రాసుల గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు రాశి కూడా ఉందేమో చూసుకోండి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు త్వరగా దిష్టికి గురవుతారు. సులువుగా ఇతరులని ఆకర్షిస్తారు. రహస్యాలని ఉంచగలుగుతారు. ఇతరుల అసూయపడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది. అందుకనే సులువుగా నరదృష్టి వంటి వాటికి గురవుతుంటారు. ఇలా ప్రతికూల శక్తులను సులభంగా గ్రహించేలా చేస్తుంది. చెడు దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలని పాటిస్తే మంచిది. సింహ రాశి. ఈ రాశి వారు కూడా సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు. చెడు దృష్టికి గురవుతారు. వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరుల అసూయపడుతూ ఉంటారు. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నరదృష్టి వంటివి తగిలితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. చెడు కన్ను సూచించే విధంగా జ్యువెలరీ వేసుకుంటే మంచిది. మీన రాశి. ఈ రాశి వారు సులువుగా ఇతరులని ఆకట్టుకుంటారు. ఈజీగా వీళ్ళు కూడా నరదృష్టికి గురవుతారు. మీన రాశి వారు దయతో ఉంటారు. తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలని గ్రహిస్తారు. ఈ కనెక్షన్ వలన చెడు కన్నుకు గురవుతారు. అలాగే వీళ్లలో ఉండే స్కిల్స్ ఇతరులను అసూయ పడేటట్లు చేస్తాయి. ధ్యానం చేయడంతో పాటుగా కొన్ని రకాల రాళ్లను పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది. తులా రాశి. ఈ రాశి వారు కూడా సులువుగా చెడు దృష్టిన బారిన పడతారు. మనోజ్ఞత, చక్కనిదనం, సామరస సంబంధాలను ఏర్పరచుకుంటూ ఎక్కువగా ఇతరులు అసూయపడతారు. ఇతరుల చెడు దృష్టి పడుతుంది. తులా రాశి వారు ప్రతికూల శక్తిని గ్రహించేటప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. కర్కాటక రాశి. ఈ రాశి వారు చాలా ఎమోషనల్ ఉంటారు. వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు. ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది చూసి కొంతమందికి వాళ్లపై అసూయ కలుగుతుంది. చెడు దృష్టి బారిన పడతారో ఇంటిని కుటుంబ సంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు లేదంటే స్ఫటికాన్ని ఉంచడం వంటివి చేస్తే ఇతరుల దృష్టి పడదు. ఈ పరిహారాలు పాటిస్తే చెడు దృష్టి పడదు. ఉప్పునీటితో స్నానం చేయడం, ఇంటి ముందు స్ఫటికాన్ని పెట్టడం, ఈవిల్ ఐ కలిగిన వాటిని ధరించడం వంటివి చేయవచ్చు. వీటి వలన నరదృష్టి బాధలు ఉండవు. నరదృష్టికి నల్లరాలైనా కరిగిపోతాయి అని అంటారు. నరదృష్టి అనేది చాలా ప్రమాదకరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయటపడడం చాలా అవసరం. కాబట్టి పైన చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.